పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. ఇప్పుడు అంత రెండిపోయింది కారు మా అయ్యవ పట్టాలి. పోయినా సరే అయితే గింత పువ్వు వెళ్ళింది తెలుసా అని మనం కొట్టినప్పుడు. అయ్యో మాకుందే సరే ఇక వన్నోలే సపరేట్ మనం లేచి రావాలి. వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా. రోజంతా అదే రోజు నైట్ వండుకొని కారీడ పెట్టినాం. ఇప్పుడు కారుకు తానం పోసాడు. ఎవరు పోతారు తానం? కాళ్ళ విన వండ పెట్టుకొని పోయాలి. మరి పైన కవర్ కూడా జింపుల్ని లోపల బయట మంచిగా క్లీన్ చేయింది. తెల్లగా మెరవాలి బ్రౌన్ కలర్ పోయి. అతక ఏమైంది ఇక్కడ కూర్చున్నా తోమా మొఖం సాత్క కేప పులిస్ ఏంగా తోక మెల్ల చిన్ని నువ్వు వస్తావు వెంలాడకుండా మరి నాకేమైనా కొనియాలి ఆడ చిక్కడు వాటర్ కూడా చెట్లకు పోయేటట్టు చేస్తే పార అందుకొని ఈ వాటర్ ఈ చెట్టుకు పోయేటట్టు సత్క పార అందుకొని దేప గుంజు ఇంకా చెట్టుకు నీళ్ళు పోతాయి కదా వేస్ట్ చేసిన ఎందుకు చెల్లెమే మెసుంతానన్న లేదు పోరిన చూస్తే ఒక్కటి జరవబుద్ధి అవుతుంది కానీ ఆ నీళ్ళటు పోవాలని పార తీసుకొచ్చి దారేస్తాడు. చూడు రెండు నీళ్ళు వచ్చినాయి. ఇక చెట్టు దుప తీరుతుంది. నేను ఇంట్లో దేవునికి వేసుకున్నా మొన్న నిన్న కూడా కాదు. అయితే ఈ దీపం కొండెక్కిన వాళ్ళే ఇదంతా ఊడ్చి మంచిగా చేసుకోమన్నాడు. అక్కడ పెట్టుకో దేవుని ఫోటో. దీపం కొండ ఎక్కుతలేదు, వీళ్ళేమో బండి ఎక్కుతలేరు. ఎమ్లాడ పోద్దారా? ఎమ్లాడ పోద్దా? అడుగుదాం, అయ్యగారిని అడుగుదాం. హలో హలో, నేను శ్రీనే. నేను ఇలా వెమ్లాడ పోతా అనుకున్నా మొన్ననే, ఇంట్లో దేవునికి పెట్టుకున్న తర్వాత. మరి అది లక్ష్మీదేవి కాడ పెట్టినది దీపం ఇంకా కొండెక్కలేగా. ఇంటికాడ ఎవ్వరు ఉండరు అంటే ఎవరిటోళ్ళు అని ఉన్నాయం కదా. ఇంట్లో ఉండాలని అంతే. సాత్కోలు అమ్మ ఉంటుంది అడగాను. సాత్క అయ్యగారికి ఫోన్ చేస్తే ఏమన్నాడంటే పర్లేదు వేరేటోళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ వాళ్ళు ఇంట్లో ఉంటే మంచిది అని అంటాను. మరి ఎట్లా ఎవరు ఉంటారు మరి? మేము వెమ్లాడ కోసం పూరీలు చేసుకుంటాం. మనకు అమ్మటానిక అక్కడ ప్లేట్ బాగా మస్తు రేట్ ఉంటుంది. అమ్ముదా మన దగ్గర ఉన్నాయి తీసుకుపోయి కందగడ్డ. ఇవాళ రేపు పుక్కానికి తొవ్వలు తలుచుకోరు, మళ్ళీ తర్వాత పెట్టలేదని మళ్ళీ గులుగుతారు. మంచిగా మెత్తగా ఉండాలి, మెత్తగా 2 రోజులకు తిన్నా మెత్తగా ఉండాలి. అన్నం లేదా అనుకతో ఓడి బియ్యం మాడగొట్టి అండాలంటే మాడగొట్టండి. అంతా మాడింది కాదా? ఇక్కడ మంచిగా బల్లి చూసిందా ఎట్లా? దీనికోసం కూలర్ ఎత్తాను. ఏమైనా కానీ టైం 7:30 అవుతుంది. అవి కూర అండు ఇంకా అన్నాడు అన్న. మీరు అన్నప్పుడు నేనన్నా అండటోనిగా ఉడికాన్నే వందాం. రూమ్ కిరాయి తప్పుతుంది. రావేంది నిన్నోడేం ఎత్తుకపోలే, నేను తాడు కట్టి పట్టుకుంటాను. పోయినా సరే అయితే గింత పువ్వు వెళ్ళింది తెలుసా అని మనం కొట్టినప్పుడు. ఏది చిన్నగాడు కూడా అత్తండి సరే అత్త 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 అని. చీకటి టైం వచ్చేసి 7:15 అవుతుంది. వీళ్ళు రెడీయే కాలే. ఎట్లా చేసు నాకు తెలియదు. అంటే ఇలా
బాబా వెళ్ళినా మేము వెళ్తాను. ఇప్పుడు అంతా రెండిపోయింది కారు కారు అయ్యాబా పట్టాలి. సరే పోతాను ఇక మేము పోయే వరకు ఎంత టైం అవుతుంది కానీ ఇప్పుడైతే 8 అవుతాను. పొయ్యి నిద్ర చేసి తెల్లారంగా మొక్కులు ఒడ్డెక్కించుకొని. ఎన్ని రోజులు ఉంటావు సైత్క? ఎన్ని రోజులు ఉంటావు? బాగానే తెచ్చుకుంటాను. ఒక్కటే కానీ అలా ఒక బ్యాగ్ కింద చెద్దరు ఉంది కానీ బాగా జనం ఉంటారే. ఉండని పెద్ద గుళ్ళేనా ఇక ఆయనతో ఉండదు. పడ్డదా ఇప్పుడు కూడా? గంగ రాకముందే పైసలు ఇస్తాను. ఏ మనిషి మీద పడ్డావు కప్ప మీద పడ్డావు. నేనేం చేయాలి? దాటిపోతామన్న భ్రమలు అంతే. నేను పడతారా? పట్టాలంటే చిన్న దించుతా ఇడ. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? మళ్ళీ ఇప్పుడు రావడం అయ్యో మాకుందే. సరే వచ్చినాం. నాకైతే భయం లేదు ఫస్ట్ అడిగితే. టిఫిన్ కంకులు కంకులు అంటే రూములు అంటాను. రమ్ రమ్ రమ్. ఇప్పుడు ఇట్లా వెళ్తానా కానీ పొద్దుగాల ఇట్లా వెళ్తావా అని. మీ మమ్మీ ఎన్ని సంవత్సరాలకు వస్తారు? నేను 30 సంవత్సరాలు. పొలగా ఎంటికలు తీసుకోండి 30 సంవత్సరాలు అయితే. ఎంతనే 3 సంవత్సరాలు నాకు ఎంటికలు తీసినప్పుడు వచ్చిందట మా మమ్మీ. అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఏది పక్క గుడేనే ఓపెన్ ఎంట్రీ అది ఇంకా దగ్గరికి వచ్చిన. ఇక పోయినసారి ఈ రూమ్ లో దిగినాం. మళ్ళీ ఇదే రూమ్ కి వచ్చినాం. ఉండే రూమ్ అడగాలి. బాబా ఎట్లున్నావు? గుర్తు వచ్చినావా? దిగారు దిగారు దిగు సాధ్యత. నేను మంచిగా అనిపిస్తాను వెనుక. ముందరది ఉందా అని పైన? ఇక మరీ అంతా ఎక్కలేరు కా పాప ఇళ్ళని. ఎంతమంది పడతారా? రెండైనా మంచిది. కొంచెం వేడి లేవా రూమ్? మంచి చీట అట్లాని కాదు కానీ ఇప్పుడు ఎట్లా గుడికాడ వండుతాం. కానీ పోయినసారి గీ రూమ్ తీసుకున్నాం. పోయినసారి మనం బెడ్లు బయట వేసుకొని నా నుంచి గీనే రమ్మడం. ఇదే మనం ఉన్నది రా. పోయినసారి ఇదే ఇచ్చింది ఆయన మాకు. అలా చైర్లు కూడా ఉన్నాయి. స్టూల్ తెచ్చుకున్నాం కానీ మనం తింటాను. నేను చపాతి తింటాను. ఏసీ ఉంది కదా ఉడకపోయేదా? ఏసీ రూమ్ తీసుకున్నాం. తింటాను. తిన్నాళ్ళు గుడికాడికి ఓలవలుతారు పండుకుంటానికి. పొద్దున మంది ఉంటారు బాగా.
తిరగని సంబరం ఏముంది వచ్చిందా దొంగలంటే మనుషులు ఎత్తుకపోయేటోళ్ళు కాదు, కార్ల కాడ టైర్ల గాలి తీస్తారు అంతే. ఎత్తుకపోతే సాతికని ఎత్తుకోపోతారు ఐస్ దాన్ని. ఇప్పుడు మేము నిద్ర పోతున్నాం, గుడికాడ పోయి పడుకుంటాం. పోయి గుడికాడ వండుకొని ఒక పోస్ట్ పెడతావాలన్నట్టు మా అందరం కలిసి వెళ్తాం. అక్కడ జాగా దొరుకుతుందో దొరకదు. దొరుకుతుంది. సరే ఫస్ట్ టైం గుడికాడ వండుకుంటూ చిన్నగా ఖర్చుడే ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి. అన్ని దుకాణాలు అయితే బంద్ ఉన్నాయి. ఇక వన్నోళ్ళే సపరేట్గా మనం లేచి రావాలి. లైటింగ్ మంచిగా ఉంది. ఇక వందామా? ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఇది పొద్దున చూస్తే మెసలా రాదు. మనం ఇప్పుడేమన్నా కొనుక్కుందామా సపరేట్గా? ఇప్పుడే దొంగదానమే ఇంకా కొనుక్కున్నాడు ఉంటది. కానీ ఆడ వన్నోళ్ళే నా చైన్ నా ఉంగురాన్ని వీకింది అనుకో. ఏమని చైన్ మంచిగా ఇప్పుడు వచ్చింది తాగులి. ఈ మూడోసారి గుడికి వచ్చాడు. ఈ మూడోసారి నాకు మర్చిలేదు ఎన్నిసార్లు వచ్చింది. మూడోసారి నాలుగోసారి. నా చిన్నప్పుడు కూడా ఒకసారి మొత్తానికి అయితే గుడికాడికి వచ్చిన బండి లేనట్టున్నారు. మెట్లైనా వందా మనం? మెట్లైనా వండరే? పొద్దున్నైతే ఇట్లా వీడియో తీసుకునే అంత ఉండదు, ఇట్లా ఖాళీ ఉండదు. మంచిగా ఉందా? Peace. I'm not asking for a miracle, just you and me. రాగే లేదు రా నాయన. ఇంత వీళ్ళు నిద్ర అవుతుంది. నాకు ఇంట్లో లైట్ ఉంటేనే నిద్ర. ఎడమనుకున్నా పన్నుల కోతులంతే. మంచి జాగ కోసం చూస్తాను. నన్ను జాగ దొరికించుకొని కాపాడు. ఈడ వండుకోవచ్చా సాయి? పడుకోవచ్చు. ఈడ వేసుకుంటాను. ఇదే ఇదే పండుగ పెడుతుర్రు ఎటు అంటుర్రు. అవి అందరు అటే పెట్టిర్రు ఎక్కువ. రమ్మనంటే నైట్లో అయితే పోతే పెద్ద అయితే ఫస్ట్ టైంలో అక్కడ నిద్ర చెప్తాను. ఎట్లా అనిపిస్తాను? ఇంకపోతే ఏంటిది అది కింద లైట్ ఉండాలి. నిద్ర ఎట్లా? నాకైతే నిద్రే రాదు. అట్లా ఏదో అట్లా నిలబడి చీకట్లో దొంగతనాలు జరుగుతాయని నాకైతే నిద్ర పడుతుంది. కొంచెం పూనుకు తీసుకోవాలని కొనుక్కు రాదు కదా, కన్ను ముత్తి నేనే గొప్పదాన్ని. నిద్ర చేసినావా? లేచినావు అన్నాడు మీ అత్తం. పో వండుకుంటే 5 నిమిషాలకే నిద్ర పడతాయి. ఇట్లా నీ అదృష్టం. పిల్లవాడు కాడ నిద్ర చేసి ఛాన్స్ వచ్చింది. వీళ్ళు రూల్ అవ్వంటారు. వీళ్ళు అన్నది అవుతుంది. ఇప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఫీలింగ్ సో హ్యాపీ. వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా. ఏం రాదు సాత్కో నిద్ర పట్టిందిగా. మంచి నిద్ర మంచి చల్లగా వస్తాను. నిద్ర వేస్ట్ గరువు తీసుకున్నా. అందరూ వంట నాకైతే మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక 5 నిమిషాలు వండుకొని పోతాను వచ్చిన. మంచిగా డైరెక్టర్ అయిన వాళ్ళే ఆ చికెన్ ఒక రోజు అంతా వండుకొని పోతాం. మంచిగా నైట్ వండుకొని తెల్లాలేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని పోదాం. 5-10 నిమిషాలు వండుకుంటే తృప్తి అనిపించేది. ఏమైంది పండచ్చు కానీ పాప అవి ఆకలి కోసం ఒక్కొక్కటి దిగి ఆకలి కోసం తిరుగుతాను. గోల్ కొబ్బరికాయలు ఉన్నాయి. వాకింగ్ చేస్తుండే కావచ్చు అవి. పట్టిందా? అట్లా మంచిగా పట్టిందా? 5 నిమిషాలు నాన్న దోమలు ఇప్పుడు వచ్చినాయి.
అయితే మంచిగా నిద్ర వస్తుంది. నువ్వు ఊపుకుంటుండే కొంచెం పట్టం. మళ్ళీ ఒకళ్ళు డ్యూటీ. నేనైతే డ్యూటీ కాదు, నాకు వీడియో తీస్తే డ్యూటీ. లేదు మంచిగా అన్నారు, నేనేమో ఒప్పుకుంటుంది. నాకు వంట ఇప్పుడు 2 నిమిషాలు అలా నిద్ర వస్తుంది. నాకు 2 గంటలు పడితే తగ్గలేదు. దోమలు లేకుంటే ఒక మంచి నిద్ర, దోమలు లేకుంటే ఒక మంచి నిద్ర వస్తుంది. దోమలు ఏడుకెళ్ళి వచ్చిన సడన్ ఫస్ట్ లేకుండా వచ్చినప్పుడు దర్శనం తీసుకొని వచ్చినట్టు. పోదాం సాతికి వరకు అంతలు అయితే 12:15 అవుతుంది. దోమలు చూడండి. ఆవుతలేదు పొల్ల దేవుని కాడికి ఖచ్చిగట్లా ఉరుకులాడద్దాం. మీ మమ్మీ చెప్పలే. అయిపోయింది మా నిద్ర అయిపోయింది, మేము పోతాను. ఎక్కడెక్కడ వెళ్ళి వచ్చింది ఇంతమంది, ఎక్కడెక్కడ కొంతమంది వచ్చింది. నాయన తాతకు నిద్ర పడతలేదు కావచ్చు. ఇటు 2 లేవు, ఇటు అయితే ఫుల్ అత్తరుపట్టు. మా నిద్ర అయిపోయింది. మేము ఇక అంటే కాసేపు పడుకున్నాం. ఇక మళ్ళీ వచ్చినప్పుడు అయితే పురాగా ఒక రోజంతా వండుకునేటట్టు రావాలి కర్ర. మంచిగానే ఉంది, మంచి తృప్తిగా అనిపించింది నాకైతే. వీళ్ళకి ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే మస్తు అనిపించింది, మంచిగా అనిపించింది. ఏదైనా ఒక జ్ఞాపకం. అసలు నిజానికి మేము అప్పుడే వస్తా అనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది. లేకుంటే 7-8కి వచ్చి మంచి తృప్తిగా అనుకొని ఇప్పుడు 9-10కి లేచి అంత ఉంటే రూమ్కి పెట్టాం, కానీ కొంచెం లేట్ అయింది, బాగా లేట్ అయింది. సరే ఏదైనా ఒక జ్ఞాపకం. గుడికాన్న అయితే కాసేపు పండుకున్నాను, తృప్తి అనిపించింది. అహో బాగా మంది ఉంటారు కాబట్టి కన్ను ఉన్నట్టే ఉన్నాయి గారు, నేనే పెట్టుకోమన్నట్లా. సరిపోతాం. ఇక తెల్లారు లేచిన వాళ్ళ దర్శనం చేసి అవును అయిపోయింది. మేము అయితే ఇప్పుడు రూమ్కి వెళ్తాను. అక్కడ దోవలు కుట్టకుంటే అక్కడనే పడుకునేటోళ్ళం, కానీ ఇక దోవలు కుట్టిన వాళ్ళే లేచినాం. అంతే ఇవాళకి అయితే ఇది మనం ముచ్చట. మీకు ఎట్లా అనిపించింది ఏమో తెలియదు, కానీ నాకైతే మంచిగా అనిపించింది. మంచిగా పడుకున్నా కాసేపు అయితే. మళ్ళీ డైరెక్టర్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు అయితే మంచిగా తృప్తి ఒక రోజు అంతా అక్కడనే పడుకుంటాం. అంటే ఒక రోజు అంతా అదే రోజు నైట్ వండుకొని తెల్లారు లేస్తాం. ఇంతే ఇవాళకి అయితే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన లవ్లన్న నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. నైట్ చూస్తా అన్న ఎటు పోతాను నేను చెప్పలేదా పక్కగా ఉంది కానీ. There's a lot on your skin, painted gold on your feet. If you're gonna lean into me, make sure you feel the heat.